రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ కోటేశ్వరరావు కర్షక్ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ని. మనము ఈరోజు ఇప్పటికే చాలా మంది రైతుల క్షేత్ర ప్రదర్శనను సూపర్ టైగర్ విత్తనాన్ని చూడడం జరిగింది. అందరివి చాలా బాగున్నాయి. ఒకదాన్ని మించి ఒకటి ఇంకా అద్భుతంగా ఉన్నవి. మనము ఇప్పుడు ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలము హిమాం నగర్ లో హరియా గారి పొలంలో ఉన్నాము. ఈ యొక్క విత్తనం గురించి హరియా గారి మాటల్లోనే తెలుసుకుందాం అండి. సార్ ఈ సూపర్ టైగర్ బాగుంది సార్. నేను ఏరే విత్తనం వేసినా కూడా అది ఇంత బాగలేదు, ఇది అయితే బాగుంది. ఇది వేసుకోవచ్చు. మంచి సీడు, నెంబర్ 1 సీడ్ సార్. ముందుగా అయితే ఇది 3 ఎకరాలు నేనే వేసుకుంటా సార్. ఇది 4 ఎకరాలు వేసిన సార్. అయితే 3 ఎకరాలు ఏరే వేసిన, ఎకరం ఈ సూపర్ టైగర్ వేసాను సార్. బాగుంది సార్. ఇది కాపు బాగానే ఉంది. మిరపకాయ కూడా బారు ఉన్నాయి. క్వాలిటీ బాగుంటది. పెట్టుబడి తగ్గిది, కొద్ది బారు ఉంటది. ఎదుగుదల కూడా బాగానే వస్తది. నేను హరీష్ గారు ఇచ్చారు సార్ ఏనుకూరు. అది ఈ ఇతనం వేసుకో అంటే నేను 1 ఎకరానికి వేసాను. చూడలేదు సార్, నేను ఎప్పుడు చూడలే. అయితే వేసాను, నమ్మకంతో వేసాను సార్. బాగానే ఉంది సార్. ఇప్పుడు పర్వాలేదు. ఇది అయితే ముందుకు నేనే 3 ఎకరాలు వేసుకుంటాను. నేను ఏం ఇబ్బంది ఏం లేదు. చెట్టు అయితే ఎదుగుదల బాగానే ఉంది. కాపు మిరపకాయలు కూడా బారు ఉన్నాయి. దగ్గర కాపు కూడా ఉంది. కింద నుంచి పైదా ఉంది. ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయి కాబడిన దాని మీద 20 క్వింటాలు వస్తుంది సార్. కోస్తే ఇప్పుడు అది వస్తే ఒక 10, మొత్తం కటింగ్ అయితే 30 వస్తుంది. తెగులు కొట్టినా సార్, కొట్టినా కానీ దీనికి అంత రాలే. ఏరే ఇతనానికి వచ్చింది, దీనికైతే అంత తెగులు రాలే. ఇది పెట్టుబడి కొద్ది తక్కువే సార్. దీనికి ఏరే దానికి మీద ఇది తక్కువ. వాస్తవం అయితే నాకు తెలిసిపోయేట్టుగా నేను చూశాను, వేసాను. దానికి దీనికి ఆ ఇతనానికి ఈ ఇతనానికి ఏరే వేసాను సార్. ఎగుదల బాగానే ఉంది. మిరపకాయలు కూడా బారు. కోటి అని అన్నారు గుణంలో ఆయన, నేను ఇద్దరు వేసాను. ఆయన 2 ఎకరాలకు వేసిండు, నేను ఎకరానికి వేసాను. ఈ ఇతనం చూపెడితే బాగుందని చెప్తా అందరికి.